హాయ్ అండి. ఒకటి చింత చిగురు కర్రీ మీకు తెలుసా? తెలియకపోతే ముందుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని నూనెలో తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత చింత చిగురు ఉంటుంది కదా, దీన్ని కొంచెం నలుపుకోవాలి. బాగా నలపకూడదు, ఎందుకంటే ఎండు రొయ్యలు వాటిలోకి అయితే బాగా నలిపితే బాగుంటుంది, కానీ దీనిలోకి అంతగా బాగుండదు. చూడండి, కొంచెం ఇలా నలుపుకొని రేఖలని వేరేసుకొని నలుపుకొని ఇది మగ్గింది అనుకున్నప్పుడు మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. చింత చిగురు కర్రీ ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు, బాగుంటుంది. చింత చిగురు పప్పు, ఉట్టి చింత చిగురులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలాగా ఇలా మధ్య మధ్యలో ఉడకకుండా ఉండిపోతుంది. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంటే ఇది ఒక్కొక్కసారి మగ్గిపోతుంది, ఒక్కొక్కసారి మగ్గదు. దీనిలో నీళ్ళు పోయకుండానే మగ్గిపోతుంది, అందుకనే సాల్టే వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది చింత చిగురు ఉల్లిపాయ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీరు కొంచెం ఇంకా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా వేసుకున్నాను, పులుపు కదా, ఎంత వేసినా సరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.